హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చపాతి చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. ఇదిగో పిండి కలుపుకొని తర్వాత చపాతీలు చేసుకుంటాను. పిండి కలిపేసాను, చక్కగా ఉంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని చపాతీలు తీసుకుంటాను. ఒకసారి ఇలా రౌండ్ చేసుకొని దేవుని దయ ఉంటే ఒక చిన్న కెమెరా మెడలో వేసుకునేది ఉంటే దాన్ని బట్టి తీస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం తీయాలంటే నా వల్ల కావట్లేదు. ఇట్లా రౌండ్ చేసుకొని ఇట్లా చుట్టుకోవాలి. ఫస్ట్ ఇంకా 2 చపాతీలు ఇట్లా చేసుకున్నాను. మళ్ళీ వీటిని మళ్ళీ చపాతీలు చేయాలి. ఎందుకంటే చక్కగా మనకి ఉబ్బుతాయి అన్నమాట. హోటల్ స్టైల్లో ఉబ్బుతాయి, చూపిస్తాను. అందుకని ఇట్లా చేసాం కదా. ఇప్పుడు చపాతీ చేసుకుందాము. ఇంకా చపాతీ చేసా కదా, దీంట్లోనూ ఒక స్పూన్ ఆయిల్ పోసి ఇలాగా మధ్యలో స్ప్రెడ్ చేయాలి. అంటే ఆయిల్ అయినా పోయొచ్చు, నెయ్యి అయినా పోయొచ్చు, కానీ ఆయిలే పోస్తున్నాను. ఇట్లా ఆయిల్ పోసాం కదా. ఆయిల్ పోసిన తర్వాత పైన ఇట్లా మళ్ళీ పిండి చల్లాలి. చల్లాం కదా, చల్లిన తర్వాత ఇట్లా రోల్ చేయాలి. ఇంకా ఇట్లా రోల్ చేశాను కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేద్దాము. ఇంకా ఇట్లా ఫోల్డ్ చేసి ఇదిగో ఒక చపాతీ చేశాను. ఇంకోటి చేసుకుందాము. 2 సరిపోతాయి నాకు. ఇంకోటి చేసుకున్న తర్వాత వాటిని కాల్చుకుందాం. దీనికి కూడా సేమ్ ఒక చపాతీ చేసి ఒక స్పూన్ ఆయిల్ పోసి స్ప్రెడ్ చేసి మొత్తం, అంటే ఎక్కువ వేసుకున్న కాడి నుంచి కారిపోయి అది సరిగ్గా రాదు చేయటానికి. అందుకనే తక్కువ, 1 స్పూన్ సరిపోతుంది ఆయిల్. పైన మళ్ళీ పిండి చల్లుకుంటే అది బాగా ఉబ్బుతుంది అన్నమాట. అంటుకోదు. అట్లా చేద్దాము. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేస్తాను. ఇదిగో 2 రెడీ అయిపోయినాయి. కాల్చుకుందాము. ఇప్పుడు కాల్చుకున్న తర్వాత వేరే ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ అంటించాను, కాలుతుంది, చూద్దాం, తర్వాత చూపిస్తాను. ఇంకా చక్కగా ఉబ్బుతుంది. అంతా మొత్తం కాలాలి బాగాను. పొగలు వస్తున్నాయి అన్నమాట. అంత బాగా చక్కగా కాలిన తర్వాత ఇది ఇంకా అయిపోయింది. దీన్ని తీసి ప్లేట్లో వేసి ఇంకోటి కాల్చుకుంది. అదిగో ఇంకోటి కూడా వేసాను, కాలుతుంది. కాలిన తర్వాత ఇది ఎనుమూక అంటారు కదా, అది దాని మూలనే నల్లగా కనపడుతుంది. తర్వాత నల్లగా ఉంది అంటారు. అది ఎనుమూకుడి మూలనే, నాన్ స్టిక్ కాదు. ఇదిగో ఇట్లా ఉబ్బాలి. రెండు పక్కల కాలిన తర్వాత రెండు ప్రక్కల చక్కగా కాలిపోయింది. అంతే, ఇంకెక్కువ కాలినా మాడిపోయినా బాగోదు. ఎట్లయితేనే బాగుంటుంది. ఇది కూడా తీసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా చపాతీలు, చికెన్ గ్రేవీ కర్రీ, అంటే హోటల్ స్టైల్ అన్నమాట. ఆనియన్స్, ఇవి స్వీట్ కార్న్, క్యారెట్. ఇదే నా బ్రేక్ఫాస్ట్. పీసులు ఉన్నాయి కానీ తీయాలంటే నాకు కనిపిస్తున్నాయా? ఇది చికెన్ పీసులు. సేమ్ హోటల్ స్టైల్లో ఉంది. ఇవే పీసులు, అంటే చిన్న పీసులు అనమాట. చికెన్ కర్రీ దీనికి చపాతీకి చిన్న పీసులు అయితే బాగుంటాయి కదా అని.
ఉమ్. ఇది నా మెను బాగుందా. మనం బయట కొనుక్కున్న ఈ టేస్ట్ ఉండదు, ఈ లుక్ ఉండదు. ఏంటో అలా హడావిడిగా చేసేస్తారు, అలా ఇచ్చేస్తారు. అందుకనే నాకు బయట అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో చేసుకొని తినటమే అలవాటు. ఇది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ఈ చికెన్ కర్రీకి, ఈ చపాతీకి ఆనియన్ నంచుకు పెట్టుకొని తింటే వావ్, వేరే లెవెల్లో ఉంది. సూపర్ సూపర్ సూపర్.